ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలో శ్రీ సీతారాముల ఆలయంలో ఎదుర్కోళ్ల ఉత్సవం చూసేందుకు ఉత్తర ద్వారం ముందు భక్తులు భారీగా చేరుకున్నారు. రేపు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సీతమ్మకు సమర్పించేందుకు సిరిసిల్లలో బంగారు చీర రెడీ అయింది. సిరిసిల్లకు చెందినటువంటి చేనేత కళాకారుడు వెల్దింటి హరిప్రసాద్ 15 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై బంగారు చీర నేశాడు. ఇక 1 గ్రాము బంగారం జరీ పట్టు దారంతో 800 గ్రాముల బరువున్నటువంటి 7 గజాల చీర తయారు చేశాడు. చీరపై శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్లోకం 51 సార్లు వచ్చేలా తయారు చేయడమే కాకుండా చీర కొంగుపై సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి రూపాలు, శంకు చక్రాలు వచ్చేలా చీర నేశాడు. హరిప్రసాద్ 2023 నుంచి తన సొంత ఖర్చులతో భద్రాద్రి సీతమ్మకు చీరను రూపొందిస్తున్నానని తెలిపాడు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని భద్రాచలం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. రజనీకాంత్, భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా భూలోక వైకుంఠంలో జరిగే కళ్యాణానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ పోలీస్ శాఖ కూడా పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో సీతారామ కళ్యాణం సంబంధించి ముందు రోజు ఎదుర్కోళ్ళ ఉత్సవం జరుగుతుంది. ఎదుర్కోళ్ళ ఉత్సవం కూడా ఉత్తర ద్వారం వద్ద శ్రీరాముడిని తర్వాత ఎదురుగా సీతాదేవిని కూర్చోబెట్టి వారు ఇద్దరి సంబంధించిన గుణగణాలు, వంశ కీర్తి, దాంతోపాటుగా ఇద్దరు 2 వైపుల నుంచి సీతమ్మ వారి వైపు ఒక అర్చక బృందం, మరొక రాముల వారి వైపు మరొక అర్చక బృందం కూడా విడిపోయి రెండు వైపుల నుంచి కూడా సీతమ్మ వారి గుణగణాలు, సీతమ్మ వారి కీర్తి ప్రతిష్టలు, దాంతోపాటు సీతమ్మ వారిని చేసుకునేందుకు జగదమరాముడు లోకాభిరాముడు ముందుకు వచ్చాడంటూ మాత్రం వాళ్ళు ఒక అర్చక బృందం చెప్తుండగా, మరోపక్క రాముల వారి కీర్తి గణగుణాలు చెప్పేందుకు మాత్రానికి మరొక అర్చక బృందం లోక కళ్యాణానికి శ్రీరాముడు శ్రీకారం చుట్టాడు, శ్రీరాముడు మహా లోకపురుషుడు అని చెప్పేసి చెప్పడానికి వారంతా చెప్తారు. ఇద్దరి మధ్యన చెప్తున్న ఈ నయనాందకరాల విషయాన్ని చూసేందుకు మాత్రం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దాదాపు ఈ సంబంధించి ఈ కళ్యాణానికి ముందు రోజు జరిగే ఈ ఎదుర్కోల ఉత్సవం కూడా కన్నుల పండుగ ఉంటుందని చెప్పవచ్చు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కన్నుల పండుగ జరగబోయే ఎదుర్కోల ఉత్సవంకు సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఊరేగింపుగా తీసుకురావడమే కాకుండా ఊరేగింపు తీసుకొచ్చిన సందర్భంలో తొలుత శ్రీరామచంద్రస్వామిని ఇక్కడ తీసుకొస్తారు. ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్తర ద్వారం ముందు మాత్రం వేయించేసి ఉంటారు. ఆ తర్వాత సీతమ్మ తల్లిని కూడా మేళతాళాలు, కోలాటాలతో మాత్రం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత రెండో వేదిక వైపు మాత్రం సీతమ్మ తల్లిని కూడా వేయించేసిన తర్వాత ఇరు జట్ల వైపు నుంచి ఉన్న సీత అర్చక స్వాములు మొత్తం పూర్తిగా కూడా తన సంబంధించిన భక్త బృందంతో మాత్రానికి కోలాటాలు, వారి విశిష్టత గుణగణాలను కూడా పూర్తిగా చెబుతూ మొత్తానికి కోలాటాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత వారిద్దరి మధ్యన కూడా సంభాషణ జరుగుతుంది. సంభాషణ కూడా తిలకించేందుకు మాత్రం భక్తులు వేలాదిగా వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడి నుంచో దాదాపు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడికి సేదతీరుతూ రామయ్య వారి కళ్యాణం సంబంధించిన ఈ కోలాట బృందాలను కూడా అలరిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ జరగబోయే ఈ మహోత్సవ కార్యక్రమాన్ని మాత్రం తిలకించేందుకు భారీగా భక్తులు ఇక్కడ చేరుకోవచ్చు. మనం విజువల్స్లో స్పష్టంగా కూడా చూడవచ్చు. సంబంధించి చూడడానికి ఈ ఎదుర్కోళ్ళ ఉత్సవాన్ని ప్రత్యేకంగా చూస్తారు. కళ్యాణ మహోత్సవం కంటే కూడా ఎదుర్కోళ్ళ ఉత్సవాన్ని పూర్తిగా చూసేందుకు మాత్రానికి భారీగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ప్రస్తుతం మనకు కొంతమంది భక్తులు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? కృష్ణా జిల్లా నుంచి కొంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా కాళ్ళపాలెం నుంచి 15 సంవత్సరాలుగా 200 మంది గ్రామం మొత్తం నడిచొస్తున్నారు. అసలు ఏంటి శ్రీరాముడి కళ్యాణం చూడడానికి మీ గ్రామం నుంచి ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటి? మా చిన్నతనం 10 ఏళ్ల బట్టి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కల్దిండి మండలం కాళ్ళపాలెం నుంచి మేము 200 మంది పాదయాత్రను మేము వస్తామండి. మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు రాముడు అంటే మాకు భక్తిపూర్వకంగా చెప్పారండి. వాళ్ళు తీసుకొచ్చిన బట్టి వాళ్ళని బట్టి మా చిన్నతనం బట్టి పాదయాత్రన 15 ఏళ్ళ బట్టి మా చిన్నతనం బట్టి వస్తున్నాము సార్. మాకు రాముడు అంటే చాలా భక్తి
మేము వచ్చామండి. ప్రతి ఏటా పాదయాత్రను వస్తామండి మేము. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేశారండి. మాకు సంతోషకరంగా ఉంది. అది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాదయాత్రగా మీ కాళ్ళపాలెం నుంచి ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి పాదయాత్రగా ఇక్కడికి వస్తున్నారు? ఏలూరు జిల్లా నుంచి ఎంతమంది వస్తారు మీ గ్రామం నుంచి? ఇక్కడికి వచ్చాక దేవస్థానం వాళ్ళు మీకు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? మా తాతలు వచ్చారు, మా తండ్రులు వచ్చారు, మేము వచ్చామండి. దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు అన్నీ బాగా చేశారండి. సంతోషకరంగా దర్శనం కాడ అన్నీ బాగా ఉందండి. చలవ పందిర్లు అన్నీ బాగా ఏర్పాట్లు ఇంకా చేయాలని బాగా చేస్తున్నారు. ఇంకా చేయాలని మేము సంతోషపడుతున్నాం. సార్, మరో భక్తులు ఉన్నారు, చెప్పండి బ్రదర్. మీరు ఆ కాళ్ళపాలెం నుంచి కూడా ప్రత్యేకంగా మీ ఊరు నుంచి సుమారు 200 మంది దాదాపు వారం రోజుల నుంచి పాదయాత్రగా చేసుకుంటూ కళ్యాణానికి ముందు 10 రోజులు నడుచుకుంటూ భద్రాచల దివ్యక్షేత్రాన్ని చేరుకుంటారు. ఎలా ఉంటుంది మీకు? ఎలా అనిపిస్తుంది అనుభూతి? అనుభూతి చాలా బాగుంటుంది సార్. మాకు రాముల వారి కళ్యాణం అంటే బాగా ఇష్టం. బాగా దైవభక్తి అంటే ఎక్కువ బాగా చేస్తూ ఉంటాం. ఎంత కష్టపడి వచ్చినా ఈ స్వామివారి గురించే. స్వామివారి అంటే బాగా ఇష్టం మాకు. స్వామివారి అంటే బాగా నమ్మకం. ఈ భద్రాచల రాముల వారు అంటే బాగా నమ్మకం. అందుకే ఇక్కడికే ఎక్కువ వస్తూ ఉన్నా సార్. సరే, రాముల వారి కళ్యాణంతో పాటు ఇది కొద్దిసేపట్లో జరగబోయే కళ్యాణ ఆ ఎదుర్కోలు ఉత్సవాన్ని చూసేందుకు కూడా భారీగా వేలాది మంది భక్తులు వచ్చారు. మనతో పాటు కొంతమంది సిరిసిల్ల నుంచి ఎల్ది హరిప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా ఒక బంగారు చీరను మాత్రం నేసి తీసుకొస్తున్నారు. రాముల వారి సీతమ్మ వారి మీద ప్రేమతో తీసుకొస్తున్న చీర ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకత దీనిపై మూల విరాట్లతో పాటు శ్రీరామనవమి సంబంధించిన శ్లోకం కూడా ప్రత్యేకంగా పఠించినట్టు శ్లోకం కూడా ఉంటుంది. ఈ శ్లోకాన్ని కూడా 51 సార్లు కూడా ఈ చీరపై కూడా నేర్చినాడు. మొత్తం దీని చీర కూడా 1 గ్రామ్ గోల్డ్తో పాటు పట్టుతో పాటు నేస్తారు. సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం 30 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందని మన ఎల్ది హరిప్రసాద్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఈ రాముల వారి మీద ప్రేమతో మీరు ఇప్పుడు గడిచిన 3 సంవత్సరాలుగా ఎలాంటి పట్టు చీరలు తీసుకొస్తున్నారు? మొదటి సంవత్సరం ఏది తీసుకొచ్చారు? రెండో సంవత్సరం ఏది తీసుకొచ్చారు? ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పట్టు చీర, బంగారు చీర తీసుకొచ్చారు? చెప్పండి. దాదాపు 3 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకమైన చేనేత వస్త్రాలు నేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం పట్టు పీతాంబరం చీర నేసాము. రెండవ సంవత్సరం గత సంవత్సరము సీతారాముల కళ్యాణం పళ్ళులో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట్ అమ్మవారికి కళ్యాణం రోజు సమర్పించడం జరిగింది. అదే స్ఫూర్తితోని మూల విరాట్ అమ్మవారు, స్వామివారు ఈ చీర కొంగులో వచ్చే విధంగా దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేశాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరి ఉపయోగించి పట్టుదారాలతోని నేయడం జరిగింది సార్. కింది బార్డర్లో శంకు చక్రనామాలు మరియు హనుమంతుడు, గరత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా 10 రోజుల పాటు చేనేత మగ్గం పైన నేసి అమ్మవారి కోసం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది సార్. ఈ చీర నేయడానికి మీకు 10 రోజులు టైం పట్టిందని చెప్తున్నారు. ఎంత ఖర్చు వస్తుంది? దీని నూలు పోగులు సంబంధించి ఎక్కడి నుంచి సేకరిస్తారు? దాంతోపాటు 1 గ్రామ్ గోల్డ్ లేదా గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ దీంట్లో వాడుతున్నారు. ఎంత టైం పడుతుంది? అసలు దీనికి ఎందుకు మీరు ఇక్కడికి ఇట్లా నేయటానికి నేసి అమ్మవారికి ఎందుకు సమర్పించాలనుకుంటున్నారు? అంటే ఆ స్వామివారికి అందించాలన్న కోరిక మేరకే మేము తయారు చేశాము. ఇందులో 1 గ్రామ్ గోల్డ్ జరీవును మరియు పట్టుదారము ఉపయోగించి 7 గజాలు మరియు 800 గ్రాముల బరువుతోని ఈ చీరను నేయడం జరిగింది సార్. చెప్పండమ్మా, మీ భర్త 3 సంవత్సరాలుగా భద్రాచల సీతారామచంద్ర స్వామి మీద ప్రేమతో ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టు చీరలు తీసుకొస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. గత 3 సంవత్సరాల నుండి మేము పట్టు చీరలు తీసుకొస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం పీతాంబరం చీర తీసుకొచ్చినాము. సెకండ్ సారేమో పళ్ళులో సీతారాముల కళ్యాణం ఫోటో వస్తుంది. ఈసారేమో మూల విరాట్ అమ్మవారి విగ్రహాలు ప్రతిరూపాలు వస్తాయి. మళ్ళీ శ్రీరామ రామ రామేతి శ్లోకం వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే, మరి మనతో పాటు జంగారెడ్డి గురించి వచ్చిన భక్తురాలు మరి చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణం చూడటానికి వస్తున్నారు? ఎలా ఉండే ఏర్పాట్లు? బాగున్నాయండి, చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి, చాలా బాగున్నాయి. మేము ఒక 10 మంది వచ్చామండి. 10 మంది వచ్చి నిన్న వచ్చామండి. నిన్న ఈరోజు ఉన్నామండి. రేపొద్దుట వెళ్తాం. బాగుందండి.
సరే మొత్తంగా చూడవచ్చు భద్రాచల దివ్యక్షేత్రంలో భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రానికి రాముల వారి సీతారాముల వారి కళ్యాణం చూడటానికి మాత్రానికి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు విరిదిగా విచ్చేస్తుంటారు. భక్తుల కోసం మాత్రం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. 24 సెక్టార్లో కూడా దాదాపు 50,000 మంది కూడా నేరుగా కూర్చొని వీక్షించేందుకు మాత్రానికి అధికారులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఈ 24 సెక్టార్లో చలో పందిర్లతో పాటు జంబో కోళ్ళల్లో కూడా ఏర్పాటు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు, ఏమైనా వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటే కూడా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినా కూడా వారికి కూడా అందుబాటులో ఉండడానికి వైద్య శాఖ కూడా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా అందుబాటులో ఉంచేందుకు మాత్రానికి రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయ శాఖ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాంతోపాటుగా మిగతా సెక్టార్లలో కూడా బయట నుంచి కూడా వీక్షించేందుకు సుమారు 2 నుంచి 2-3 లక్షల వరకు మాత్రానికి సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు భద్రాచలానికి ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, దాంతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈ తెలంగాణ నుంచి ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని వీక్షించి వెళ్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇక్కడ ప్రత్యేకమైన భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రానికి కళ్యాణానికి మహా విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఇక్కడ విశిష్టతకు ప్రతి చోట కూడా రాముల వారికి కళ్యాణం జరిగే సందర్భంలో సీతమ్మ వారికి ప్రతి దేవాలయంలో కూడా 2 పుస్తెలు మాత్రం ఉంటాయి. ఇక్కడ మాత్రం 3 పుస్తెలు ఉంటాయి. 3 పుస్తెలకు కూడా విశిష్టత ఉంది. ఒకటి జనక మహారాజు, దాంతోపాటుగా దశరథ మహారాజు ఇంటి నుంచి వచ్చిన పుస్తెలతో పాటుగా ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రాన్ని స్థాపించి కట్టించిన భక్తరామదాసు తన సీతమ్మ వారిని తన ఇంటి ఆడపడుచుగా ఎలవేలుపుగా కొలుస్తూ తను కూడా ఒక బంగారు పుస్తకం తయారు చేసి ఇస్తాడు. ఆ బంగారు పుస్తకంతోనే 3 పుస్తకాలతో ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. ప్రతి చోట కళ్యాణంలో కూడా ఈ దేశంలో ఎక్కడైనా భగవంతుల కళ్యాణం కానీ మానవ కళ్యాణం జరిగినా కానీ తరంబ్రాలు మాత్రం పసుపు కలర్లో ఉంటాయి. కానీ మాత్రం భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగే కళ్యాణంలో మాత్రం తరంబ్రాలు మాత్రం గులాల్ కలర్లో ఉంటుంది. గులాల్ కలర్లో ఉండడానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంటుంది. తానిషా ప్రభువుల కాలంలో భద్రాచల దివ్యక్షేత్రాన్ని భక్తరామదాసు తన కోరిక మేరకు రాముల వారికి గుడి కట్టిస్తారు. గుడి కట్టించిన తర్వాత అనంతరం అక్కడి నుంచి భక్తరామదాసుని చెరసాల పంపించిన తర్వాత చెరసాల్లో ఉన్న భక్తరామదాసు రాముల వారిని కోరిన తర్వాత ఆయన కోరిక మేరకు సీతారాములు తానిషా ప్రభువులకు సాక్షాత్కరించిన తర్వాత ఆనాటి నుంచి కూడా ప్రభుత్వం తరపున పట్టుపత్రాలు సమర్పిస్తారు. ఆనాటి నుంచి కూడా తానిషా ప్రభువుల కాలం నుంచి కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఆ సంవత్సరం నుంచి కూడా అప్పటి నుంచి కూడా అనాదిగా అప్పటి నుంచి మాత్రం తన ఏలుబడిలో ఉన్న గులాల్ కలర్లతో పాటు సుగంధ పరిమళాలు, దాంతోపాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ముక్కోటి దాదాపు ఈ తరంబ్రాలకు సంబంధించిన గింజలు, బియ్యపు గింజలను కూడా గోటితో వలిచిన తరంబ్రాలు తయారు చేస్తారు. ఈ తరంబ్రాలను కూడా తీసుకొస్తారు. వాటన్నింటినీ కలిపి తిరుకల్యాణ ఉత్సవాలు స్టార్ట్ కావడానికి ముందు వారం 10 రోజుల ముందే ఈ గులాల కలర్లో తయారు చేసిన తరంబ్రాలు కూడా తయారు చేస్తారు. ఈ తలంబ్రాలను దాంతోపాటు ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించేందుకు కూడా భక్తులు వేలాదిగా, లక్షలాదిగా ఇక్కడికి తరలి రావడం చూస్తుంటాము. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.